రెంటపాళ్ళ విలేజ్లో ఏదైతే మనకి క్రోసూరు టు అచ్చంపేట వెళ్ళే రోడ్డు దగ్గర నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్ ఉందో అక్కడికి సుమారు ఒక 500 నుంచి 600 మీటర్ల రోడ్డు ఉంది. చాలా నేరోగా ఉంది. దట్టు అది ఒక 10 ఫీట్ మించి లేదు. అక్కడికి ఇంత క్రౌడ్తో వెళ్ళడం కానీ, మళ్ళీ తిరిగి సేమ్ కాన్వాయ్ని అదే రూట్లో తీసుకురావడం కానీ, అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్ కానీ, ఏదైతే ఇప్పుడు స్టాచ్యూ ఉందో దానికి 3 వైపులా కూడా ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ ఫీల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రౌడ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే సుమారుగా ఒక 30,000 మందికి భోజనాలు ఆ ఎస్పీ సూపర్ మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది. సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది. ఇందులో ఆ నేరో రోడ్లో వెళ్తున్నప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కువైనప్పుడు స్టాంపేడ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది ఒకటి తెలియజేస్తున్నాము. ట్రాఫిక్ కంజెషన్స్ 76 కిలోమీటర్స్ అని వస్తున్నప్పుడు, పర్టికులర్లీ 19.5 కిలోమీటర్స్ పల్నాడు డిస్ట్రిక్ట్లో ఈ స్ట్రెచ్లో వస్తున్నప్పుడు, అలాగే ఎవరైనా అదర్ గ్రూప్స్ వాళ్ళు ఏమైనా సంబంధిత అజిటేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని, ఇంతకుముందు కూడా దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్టాంపేడ్ సిచ్యువేషన్స్ గమనించినప్పుడు పోలీస్ అడ్వైజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోవడము, వీటన్నిటి పాటించకపోవడంలో జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే, మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.